ఇప్పుడు మేమంతా సిద్ధం. ఎలక్టోరల్ సోగల్ మార్చి మరో అడుగు ముందుకేసింది వైసీపీ. మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు సంకల్పించింది. ఈ నెల 26 లేదా 27న ప్రారంభమై 21 రోజుల పాటు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ జరుగుతుంది. మార్గమధ్యంలో 25 చోట్ల జరిగే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ప్రజా ప్రస్థానం తరహాలో జనంతో మమేకం కావాలనేది వైసీపీ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడంతో తాజా రాజకీయ పరిణామాలపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత. ఇవాళ పార్టీ సీనియర్లతో కీలక సమావేశం నిర్వహించారు. 3 పార్టీల వ్యూహాల్ని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పోలింగ్ తేదీకి ఇంకా 55 రోజులు ఉండడంతో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశంతో పాటు మేనిఫెస్టో, ప్రచార రూట్ మ్యాప్పై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయమే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. హసీనా, బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైందా అండ్ అలాగే దీని స్పెషాలిటీ ఏంటి? బస్ యాత్ర షెడ్యూల్ రేపు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ నెల 26 లేకపోతే 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది అంటున్నారు. మార్నింగ్ నుంచి సీఎం జగన్ చాలా బిజీగా గడుపుతున్నారు. మార్నింగ్ ఒక పొలిటికల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఒక 3-4 తప్ప మీకు వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. ఈ బస్సు యాత్ర అనౌన్స్మెంట్ చేసే ముందు ఆ మీటింగ్ అయ్యింది. ఆ మీటింగ్ తర్వాత బస్సు యాత్ర అనౌన్స్మెంట్ చేశారు. ఈ బస్సు యాత్రలో పూర్తిగా ఈ 21 సభలు ఏర్పాటు చేస్తారు. 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. సిద్ధం సభలు 4 సభలు నిర్వహించారు. అక్కడ తప్ప మిగతా పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 21 రోజుల బస్సు యాత్ర, 21 సభలు అనేది ఏర్పాటు చేయాలని, అక్కడే బస చేయాలి. ఏ నియోజకవర్గంలో అయితే ఆయన బస్సు యాత్ర కొనసాగుతుందో అక్కడే ఆయన ఈ గతంలో 2019కి సంబంధించి ఎన్నికల్లో టైంలో ఏదైతే పాదయాత్ర టైంలో ఎక్కడైతే అక్కడ తిరుగుతూనే బస చేశారో అలా అదే విధంగా సేమ్ కాన్సెప్ట్తో వెళ్తున్నారు. కాకపోతే అప్పుడు పాదయాత్రగా వెళ్ళారు, ఇప్పుడు బస్సు యాత్రగా వెళ్తున్నారు. అయితే పూర్తిగా అన్ని 175 నియోజకవర్గాల్లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తిరుగుతారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ బస్సు యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా ఈ ప్రచారం అనేది అయితే పుల్ స్టాప్ పెట్టేలాగా కనబడడం లేదు. మళ్ళీ కూడా ప్రచారం అనేది అయితే కొనసాగుతుంది. కాకపోతే అది డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి సభలు పెట్టడం, రోజుకి ఒక 3 సభలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఇక మేనిఫెస్టో సంబంధించి చూసుకుంటే ఇప్పుడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం కూడా ఇంకా కొనసాగుతుంది. దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు మేనిఫెస్టో, అలాగే ఎక్కడెక్కడ ఈ బస్ యాత్రని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ నియోజకవర్గాల్లో వీక్గా ఉంది, ఎక్కడ సభలు పెడితే బాగుంటుంది, రూట్ మ్యాప్ అనేది తయారు చేస్తున్నారు. ఆ రూట్ మ్యాప్ ప్రజెంట్ అయితే ఒక 4 రోజులకు సంబంధించిన రూట్ మ్యాప్ అయితే రేపు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా రూట్ మ్యాప్ అంతా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా కూడా చిన్నది కూడా వదలకుండా పూర్తిగా ప్రజల్లోనే ఉండాలి. ఇటు కార్యకర్తలతో పాటు సిద్ధం సభలు పెట్టి కార్యకర్తల్లో ఏ విధంగా అయితే జోష్ నింపారో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి సీఎం జగన్ సిద్ధమైనట్టు మనం చెప్పొచ్చు. రైట్ హసీనా.